ఇప్పుడు ఎంత ప్లేస్లో ఇల్లు కట్టుకున్నారు అనేది ముఖ్యం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒకవైపు హైదరాబాదులో, మరొక వైపు కుప్పము, వెలగపూడి 3 చోట్ల ఇల్లు కట్టుకున్నారు. మరి అతి ముఖ్యంగా ఒక మధ్యతరగతి కుటుంబం ఈ రోజుల్లో 500 గజాల్లో ఫ్లాట్ తీసుకుంటుందండి. ఒక మధ్యతరగతి కుటుంబం కానీ, 1 లక్ష రూపాయలు వేతనం వచ్చేవాళ్ళు వీళ్ళే 500 గజాలు మినిమం ఇల్లు కొనుక్కుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అండి, సుదీర్ఘ ప్రతిపక్ష నాయకుడు, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి వాళ్ళు కొంటే తప్పేముంది? అక్రమంగా ఒకరిది లాక్కొని కడితే తప్పేముంది? కానీ మరి ఇప్పుడు అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి దగ్గరికి వస్తే, హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ ప్యాండు ఎన్ని చదరపు గజాలండి? 5,807 చదరపు గజాలు. ఇందులో జగన్ బాత్రూమే 430 చదరపు గజాలు ఉందండి. లోటస్ పాండ్లో బాత్రూమే. అంటే చంద్రబాబు గారి కట్టేటువంటి కుప్పం ఉంది కదా ఇంట్లో, ఇందాక 439 గజాలు అన్నా. మరి ఆలోచన చేయాలి ప్రజలు. మరి తాడేపల్లి ప్యాలెస్ అండి 6,672 చదరపు గజాల్లో ఉంది. మరి ఇందులో జగన్ బెడ్రూమ్ ఎంత ఉంటుందో, చంద్రబాబు గారి కుప్పం ఇల్లు నిర్మాణం ఎంత ఉందో ఒక్కసారి ప్రజల విజ్ఞతకు మనం వదిలివేద్దాం. మరి బెంగళూరు యలంక ప్యాలెస్ అండి, ఇది దాదాపు 33 నుంచి 34 ఎకరాల్లో ఉందండి. ఈ 34 ఎకరాల్లోనే కేవలం ప్యాలెస్ నిర్మాణం ఒకటి 2 ఎకరాలు ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి ప్యాలెసే ఈ 34 ఎకరాల్లో 2 ఎకరాలు కట్టారు. ఇమాజిన్, మీ ఊహకు వదిలేస్తున్నాం. నాకు తెలిసి 72 రూములు ఉన్నాయి యలంక ప్యాలెస్లు అని చెప్పేసి అన్ని మీడియాలో, ప్రింట్ మీడియాలో చూసాము, విన్నాము. మరి దాదాపుగా ఈ ప్యాలెస్ 10,000 చదరపు గజాల్లో ఉందండి. ఇకపోతే రుషికొండ ప్యాలెస్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని నోటీసులు ఇచ్చినప్పటికీ, హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ, పర్యావరణ అనుమతులు లేకపోయినప్పటికీ రుషికొండకు బోడుగుండు కొట్టి 15,719.49 చదరపు గజాల్లో కళ్ళు చెదిరే నిర్మాణాలు కట్టారండి.